హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి. టుడే వామ్ రైస్. దీనికి కావాల్సిన వాము, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లుల్లి రవ్వలు అండ్ రైస్, ఉడికించిన రైస్ అండి. ఇది ఒక మందపాటి కళాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నా. ఇందులో కొంచెం ఆయిల్, ఆవాలు, దంచిన వెల్లుల్లి రవ్వలు. ఇదండి, వాముని ఎప్పుడు డైరెక్ట్గా వేసేసుకోకూడదు. దీన్ని కొంచెం నలిపి వేసుకోవాలి. నేనైతే నలిపి వేసుకున్నానండి. వీటిని వేయించుకోవాలి. వామ్ రైస్ అండి ప్రతి ఒక్కరు తినవచ్చు, ఏం కాదు. కానీ ఎక్కువగా నైట్ టైం తింటే చాలా మంచిదండి. నేను నైట్ టైమే తీసుకుంటున్నా. ఎండుమిర్చి, ఎందుకంటే నాకు బాగా జలుబుగా ఉందండి, అందుకోసమే నేను వామ్ రైస్ చేసుకుంటున్నా. కరివేపాకు, ఇక్కడ పసుపు, సరిపోయే సాల్ట్. వీటిని ఇలా కలిపేసుకోవాలి. రైస్ వేసుకున్నా. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదండి, ఫేవర్తో ఉన్న వాళ్ళైనా అన్నం తినాలనిపించదు కదండి, ఆ టైంలో ఇలాంటి రైస్ తీసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన నోటికి ఆ ఫ్లేవర్ తగులుతుంటే ఇంకా కాస్త కొంచెం ఇంకా తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. తిన్న వాళ్ళు కూడా అన్నాన్ని తింటారు ఇష్టంగా. మీరు ట్రై చేయండి, నచ్చినట్టుంటే. ఈ రైస్ అండి ఎవరైనా తినొచ్చు, చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా తినొచ్చండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. చూసారా, వామ్ చాలా మంచిదండి. వామ్ తింటే ఇదండి, ఈ వెల్లుల్లి రవ్వలు ఉన్నాయి కదా, చాలా రుచిగా ఉంటుందండి. మా అత్తగారు ఈ ఫుడ్ని మాకెవరికైనా ఫీవర్ ఏమైనా వస్తే ఈ ఫుడ్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చినట్టుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.